అందరికీ స్వాగతం. శాతవాహనుల తరువాత తెలుగు మాట్లాడే నేల మొత్తాన్ని ఒక్కటి చేసి మన చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని రాసిన గొప్ప వంశం కాకతీయులు. మరి వాళ్ళ కథ అంటే కేవలం రాజులు, యుద్ధాలు, రాజ్యాలు మాత్రమే కాదు. అది రాళ్లమీద చెక్కిన శాసనాల్లోంచి, మనకు దొరికిన చిన్న చిన్న ఆధారాల్లోంచి మనమే బయటకు తీయాల్సిన ఒక అద్భుతమైన చారిత్రక అన్వేషణ అన్నమాట. రండి, ఈరోజు మనం ఆ అన్వేషణను మొదలుపెడదాం. అయితే ఇక్కడ మనందరికీ ఒక ప్రశ్న రావాలి. వందల ఏళ్ల క్రితం అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏలిన కాకతీయుల గురించి మనకింత ఖచ్చితంగా విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి? వాళ్ల చరిత్రను మన కళ్ల ముందుకు తెస్తున్న ఆ ఆధారాలేంటి? రండి, ఈ చారిత్రక పరిశోధనలో మనమే అడుగుపెట్టి దొలకిన క్లూస్ని బట్టి వాళ్ల అసలు కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మన పరిశోధన మొదలుపెడదాం. ఎక్కడి నుంచి మొదలుపెడదాం? వాళ్ల పేరు నుంచే ప్రారంభిద్దాం. అసలు కాకతీయ అనే పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న కథ కూడా ఒక పెద్ద చర్చే. చరిత్రకారుల మధ్య దీనిమీద రకరకాల వాదనలున్నాయి. ముఖ్యంగా మనకు రెండు థియరీలు వినిపిస్తాయి. మొదటిది, వాళ్లు కాకతీపురం అనే ఊరికి చెందినవాళ్లు కాబట్టి ఆ ఊరి పేరు మీదుగానే వీళ్లని కాకతీయులు అని పిలవటం మొదలుపెట్టారు అని కొందరంటారు. ఇక రెండో వాదనకొస్తే దీనికొక బలమైన ఆధారముంది. విద్యానాథుడు అనొక కవి రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం అనే ఫేమస్ పుస్తకం ప్రకారం కాకతీయులు కాకతీ అనేవాళ్ల కులదేవతను పూజించేవారట. ఆ అమ్మవారి పేరు మీదుగానే వాళ్ల వంశానికి ఆ పేరొచ్చిందని చాలా స్పష్టంగా చెప్పబడింది. సరే, పేరు వెనక కథ ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మనం అస్సలు సిసలైన హిస్టారికల్ డిటెక్టివ్స్లా మారిపోదాం. కాకతీయులు మనకోసం వదిలివెళ్లిన అత్యంత నమ్మకమైన, తిరుగులేని ఆధారాలేంటో తెలుసా? శిలాశాసనాలు, అంటే రాళ్లమీద చెక్కిన రాతలు. ఆ రాతి సాక్ష్యాలు మనకు ఏం కథ చెప్తున్నాయో విందాం. మన పరిశోధనలో మనకు దొరికిన ఫస్ట్ క్లూ క్రీస్తు శకం 956 నాటి మాగల్లు శాసనం. దీన్ని వేంగి చాళుక్యరాజు దానర్నవుడు వేయించాడు. దీని స్పెషాలిటీ ఏంటంటే, చరిత్రలో కాకతీయ అనే పదాన్ని ప్రస్తావించిన మొట్టమొదటి రాతపూర్వక ఆధారం ఇదే. ఈ మాగల్లు శాసనం మనకు ఒక 3 చాలా ముఖ్యమైన విషయాలు చెప్తోంది. ఒకటి, చెప్పినట్టుగానే ఇది కాకతీయుల గురించి మాట్లాడిన ఫస్ట్ ఇన్స్క్రిప్షన్. 2, దీని ప్రకారం కాకతీయ వంశం మూలపురుషుడు, అంటే ఆ వంశాన్ని మొదలుపెట్టిన వ్యక్తి పేరు కాకర్త్య గుండన. ఇక మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ శాసనం ప్రకారం వాళ్లు సామంత విట్ట వంశానికి చెందినవాళ్లు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, తర్వాత పనికొస్తాయి. ఇప్పుడు కాలంలో కొంచెం ముందుకు ప్రయాణిద్దాం. దాదాపు ఓ 2.5 శతాబ్దాలు ముందుకు వెళ్తే మన పరిశోధనలో రెండో, ఇంకా చెప్పాలంటే మరింత కీలకమైన ఆధారం దొరికింది. అదే క్రీస్తు శకం 1219 నాటి బయ్యారం చెరువు శాసనం. దీన్ని స్వయంగా గొప్ప కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సోదరి మైలాంబ వేయించింది. రాజకుటుంబానికి చెందినవాళ్లే వేయించారు కాబట్టి దీనికి ప్రామాణికత చాలా ఎక్కువ. ఈ బయ్యారం శాసనం మనకింకా లోతైన వివరాలిస్తుంది. ఇది కాకతీయుల పూర్తి ఫ్యామిలీ ట్రీ, అంటే వంశవృక్షాన్నే మన ముందు పెడుతుంది. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ శాసనం ప్రకారం వంశం మూలపురుషుడు వెన్న భూపతి. వాళ్ల వంశం పేరు దుర్జయ వంశం. అంతేకాదు, వాళ్ళు శూద్రవర్ణానికి చెందినవారని కూడా ఇది చాలా క్లియర్గా చెప్తుంది. చూశారా, ఇప్పుడు మన పరిశోధన భలే ఆసక్తికరమైన స్టేజ్కొచ్చింది. మన దగ్గర 2 పక్కా ఆధారాలున్నాయి, కాని ఆ రెండు వేర్వేరు కథలు చెప్తున్నాయి. ఈ 2 శాసనాల్లోనే సమాచారాన్ని పక్కపక్కన పెట్టి చూస్తే ఒక పెద్ద హిస్టారికల్ పజిల్, ఒక చిక్కుముడి మన ముందుకొస్తుంది. ఇక్కడ చూడండి ఎంత తేడా ఉందో. మాగళ్ళు శాసనమేమో మూలపురుషుడు కాకర్త్య గుండన, వంశం సామంత విట్ట అంటోంది. కాని ఓ 2.5 శతాబ్దాల తర్వాత వేయించిన బయ్యారం శాసనమేమో మూలపురుషుడు వెన్నభూపతి, వంశం దుర్జయ అని చెప్తోంది. ఒకే రాజవంశం గురించి ఇంత తేడా ఎందుకుంది? వాళ్లేమైనా తమ రాజకీయ స్థాయి పెరిగాక దానికి తగ్గట్టుగా తమ వంశచరిత్రను మార్చుకున్నారా? ఇదే చరిత్రకారులకు ఇప్పటికీ అంతుచిక్కని ఒక పెద్ద సవాలన్నమాట. వాళ్ల వంశమూలాల మీద ఈ చర్చ ఉన్నప్పటికీ వాళ్ల రాజకీయ ప్రయాణం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఈ చిక్కుముడిని ప్రస్తుతానికి పక్కన పెట్టి వాళ్లు చిన్న స్థానిక నాయకుల స్థాయి నుంచి మహాచక్రవర్తులుగా ఎలా ఎదిగారో ఇప్పుడు చూద్దాం. వాళ్ల ఎదుగుదలని మనం 3 దశల్లో చూడొచ్చు. మొదట 10వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండేవారు. అంటే వాళ్ల కింద పనిచేసే చిన్న రాజులన్నమాట. అప్పుడు వాళ్ల రాజచిహ్నం అంటే రాయల్ ఎంబ్లెమ్ గరుడ.
రాష్ట్రకూటులు పడిపోయాక కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా మారారు. అప్పుడు వాళ్ల రాజచిహ్నం వరాహంగా మారింది. ఇక ఫైనల్గా 12వ శతాబ్దం వచ్చేసరికి పూర్తి స్వాతంత్రం ప్రకటించుకుని సార్వభౌములుగా అంటే ఇండిపెండెంట్ రాజులుగా పాలన మొదలుపెట్టారు. వాళ్ల రాజచిహ్నాల్లో ఈ మార్పు వాళ్ల పొలిటికల్ స్టేటస్లో ఎదుగుదలకు ఒక సింబల్ లాంటిది. సరే, ఇప్పటిదాకా మనకు దొరికిన ఆధారాలు, క్లూజ్ అన్నింటినీ కలిపి చూస్తే కాకతీయ సామ్రాజ్యం దాని పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఒక క్లియర్ పిక్చర్ ఇప్పుడు మనం గీసుకుందాం. ఈ పట్టిక మనకొక కంప్లీట్ సమ్మరీ ఇస్తుంది. చూడండి, బయ్యారం శాసనం ప్రకారం వంశస్థాపకుడు వెన్నభూపతి. కాని రాజ్యానికి ఒక రూపానికి తెచ్చింది మాత్రం మొదటి బేతరాజు. మొదటి స్వతంత్ర పాలకుడు రుద్రదేవుడైతే వాళ్లందర్లోనూ గొప్పవాడు గణపతిదేవుడు. ఇక చివలి పాలకుడు రెండో ప్రతాపరుద్రుడు. వాళ్ల రాజధాని ఊరుగల్లు, అదే మన ఇప్పటి వరంగల్. మొదట్లో జైనమతాన్ని ఫాలో అయినా తర్వాత శైవం వాళ్ల రాజమతంగా మారింది. అఫీషియల్ లాంగ్వేజ్ సంస్కృతం. స్వతంత్ర పాలకులయ్యాక వాళ్ల రాజచిహ్నం వరాహం. ఇక బయ్యారం శాసనం క్లియర్గా చెప్పినట్టు వాళ్ళు శూద్రవర్ణానికి చెందినవారు. కాకతీయులు అంటే కేవలం యుద్ధాలు, రాజ్య విస్తరణ మాత్రమే కాదు. వాళ్లది ఒక వెల్ఫేర్ స్టేట్, అంటే జనరంజక పాలన అని చెప్పడానికి మొగలి చెరువు శాసనం ఒక మంచి ఉదాహరణ. దాని ప్రకారం ప్రజలు గ్రామాల్లో, గిరిజన గూడాల్లో నివసించేవారట. 6 రాజులు పేదల సంక్షేమానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారని తెలుస్తోంది. ఇది వాళ్ల పాలనలోని మానవతా కోణాన్ని మనకు చూపిస్తోంది. కాకతీయుల కీర్తి కేవలం మన ప్రాంతానికే పరిమితం కాలేదు, ఖండాంతరాలు దాటింది. ప్రపంచ ప్రఖ్యాత వినీషియన్ యాత్రికుడు మార్కోపోలో సాక్షాత్తు మన వీరవనిత రాణి రుద్రమదేవి పాలిస్తున్న టైంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు. ఇక్కడి సంపద, పాలన గురించి తన పుస్తకాల్లో గొప్పగా రాసుకున్నాడు. ఆలోచించండి, ఆ కాలంలోనే మన తెలుగు రాజ్యానికి ఎంత గ్లోబల్ రికగ్నిషన్ ఉంది. సరే, కాకతీయుల కథపై మనం చేసిన ఈ సుదీర్ఘ పరిశోధన నుండి మనం నేర్చుకున్న అత్యంత కీలకమైన విషయాలేంటో ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. సో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్. కాకతీయులు అంటే ఎవరు? శాతవాహనుల తర్వాత తెలుగునేలను ఏకం చేసిన గొప్ప రాజవంశం. వాళ్ల గురించి మనకెలా తెలుసు? ముఖ్యంగా మాగలు, బయ్యారం లాంటి శాసనాల ద్వారా. మరి వంశస్థాపకుడు ఎవరు? ఇది ఒక పజిల్. మాగల్లు శాసనం కాకరిత్య గుండన అంటే బయ్యారం శాసనం వెన్నభూపతి అంటుంది. వాళ్లు ఎలా పైకి వచ్చారు? రాష్ట్రకూటులు, చాళుక్యుల సామంతులుగా మొదలుపెట్టి స్వతంత్ర చక్రవర్తులుగా ఎదిగారు. వాళ్ల రాజధాని మన వరంగల్ అంటే అప్పటి ఓరుగల్లు. ముగించే ముందు ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలివెళ్తాను. ఆలోచించండి. మనకు దొరికిన చారిత్రక ఆధారాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా పరస్పరం వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం గతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేన్ని నమ్మాలి? బహుశా చరిత్ర అంటే కేవలం జరిగిన వాస్తవాల లిస్టు కాదేమో. అది దొరికిన ఆధారాలను బట్టి మనం ఒక కథగా నిర్మించుకునే నిరంతర ప్రక్రియనేమో. దీని గురించి ఆలోచించండి.